వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చిన్నమ్మకు పెద్ద పదవి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. కేంద్ర మంత్రిగా దగ్గుబాటి పురంధరేశ్వరి అని చెప్పేసి దాని కంటిన్యూషన్గా ఇంకో టైటిల్ ఇచ్చున్నాను. ఈ రోజున పురంధరేశ్వరి కేంద్ర మంత్రి కాబోతున్నారు అనేది ఈనాడు జరుగుతున్న ప్రచారం అయితే కాదు. మొన్నటి ఎన్నికల్లో కూటమి తరపున ఆమె రాజమండ్రి ఎంపీగా పోటీ చేయడం, అక్కడి నుంచి ఆమె భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత కేంద్ర కేబినెట్ కూర్పు సమయంలో కూడా ఈమె పేరు చాలా ప్రధానంగా తెర మీదకి వచ్చింది. ఆ తర్వాత ఒక ఏడాది క్రితం కూడా, ఒక 6-7 నెలల క్రితం కూడా చాలా సీరియస్గా పురంధరేశ్వరి పేరైతే వినిపించింది. ఆ స్థాయిలో ఆమె పేరు ఎప్పుడు కూడా చర్చల్లోకి వస్తూనే ఉంది. అందుకు కారణం ఏంటనేది కూడా మనం చాలాసార్లు చెప్పుకునే ప్రయత్నం చేశాం. అయితే ఈరోజు అసలు మరోసారి పురంధరేశ్వరి కేంద్ర మంత్రిగా అవబోతున్నారు. ఆమెకు ఆ పదవి కట్టబెట్టేందుకు అటు మోడీ కూడా సుముఖంగా ఉన్నారు అన్న ప్రచారం జరుగుతుంది. అయితే చాలామందికి అనుమానం రావచ్చు, ఇప్పుడు ఇంత హఠాత్తుగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మీద మోడీ ఎందుకు ఫోకస్ పెట్టారు అనేది. దానికి కూడా ఒక సాలిడ్ రీజన్ ఉంది, అది కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం చూసినట్లయితే ఏదైతే ఎన్టీఆర్కి చాలామంది వారసులు ఉన్నప్పటికీ ఏదైతే అమ్మాయిలు కూడా ఉన్నారు ఆయనకి అబ్బాయిలతో పాటు, వాళ్ళలో పూర్తి స్థాయిలో రాజకీయ రంగేట్రం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పురంధరేశ్వరే. చంద్రబాబు నాయుడుతో వాళ్ళు విభేదించిన తర్వాత దంపతులు ఇద్దరు కూడా బయటికి రావడం, అటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం మనకు తెలిసిందే. ఆ రోజున ఫస్ట్ టైం ఈవిడ 2004లో ఎంపీగా కంటెస్ట్ చేశారు, కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ 2009లో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి పదవి, హెచ్ఆర్డీ మినిస్టర్ కూడా కావడం జరిగింది. సో అప్పుడే పురంధరేశ్వరి అసలు ఏంటి అనేది జనానికి తెలిసి వచ్చింది. ఆవిడ అంతర్జాతీయ వేదిక మీద కూడా భారతదేశ వాయిస్ని వినిపించే ప్రయత్నం చేయడం, మంచి సబ్జెక్ట్ ఉండడం, జర్నలిజంలో ఆమె ఎక్స్పర్ట్ కావడం, సో ఇవన్నీ కూడా ఆవిడకి ఎసెట్స్, డీసెన్సీ చూడడంతోనే తెలుగుదనం ఉట్టిపడేలాగా ఉండడం. కానీ అంటే ఎన్టీఆర్ కుమార్తె అయినప్పటికీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆవిడ తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు చాలా తక్కువ సమయంలోనే. ఎన్టీఆర్ బిడ్డగానే కాదు, తనకంటూ ఒక ఓన్ ఐడియాలజీ, ఓన్ ఇండివిజువాలిటీ కూడా క్రియేట్ చేసుకున్నారు. అలా ఆవిడ ఇంట్లో పెద్దదైనా సరే ఆవిడ చిన్నమ్మ అని అంత ముద్దు పేరు పెట్టి కూడా పిలుచుకుంటూ ఉంటారు అవును అందరూ కూడా. అయితే అలాంటి పురంధరేశ్వరి రాష్ట్ర విభజన అనంతరం ఆ రోజు ఆమె బీజేపీ వైపు చూసే ప్రయత్నం చేశారు. బీజేపీలో ఎక్స్పెరిమెంట్ చేశారు, కానీ 2 సార్లు ఎక్స్పెరిమెంట్ అయితే వర్కౌట్ కాల. ఎట్ ద సేమ్ టైం ఆమెతో పాటే ఏదైతే కాంగ్రెస్లోకి వచ్చిన ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆ తర్వాత రోజుల్లో వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఎక్స్పెరిమెంట్ 2019లో అయినా తన కొడుకు కోసం వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు, హితేష్ కోసమే దగ్గుబాటి వైఎస్ఆర్సీపీలో చేరారు. అయితే ఆయన పౌరసత్వ సమస్య కారణంగా హితేష్కి టికెట్ దక్కలేదు, దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి టికెట్ దక్కింది. సో ఆ క్రమంలో ఆయన 19 ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి ఏలూరు సాంబశివరావు చేతులు ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే వైఎస్ఆర్సీపీలో సఫికేషన్ కారణంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. పూర్తిగా రాజకీయాల నుంచే ఆయన దూరం జరిగారు. మొత్తానికైతే ఒక రాజకీయ సన్యాసం చేశారని అనుకోవచ్చు. బట్ ఇక బీజేపీలో చేరిన దగ్గర నుంచి పురంధరేశ్వరి అప్లిఫ్ట్ అవుతానే వచ్చారు. ఆమెకి మహిళా మోర్చాలో కీలక పదవులు కానీ, ఏదైతే కొన్ని రాష్ట్రాల్లో బీహార్ లాంటి రాష్ట్రాలు కానీ, ఛత్తీస్గఢ్ లాంటి వాటికి ఇన్ఛార్జ్ కానీ చాలా కీలక పదవుల్లో ఆమె పనిచేస్తూ వచ్చారు బీజేపీ వైపు నుంచి. అలాంటి పురంధరేశ్వరిని మొన్నటి ఎన్నికల సమయంలో 24 ఎన్నికల సమయంలో ఆ రోజు బీజేపీ ఆమెని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించారు. అంతకుముందు మనం చూస్తే ఒక కన్నా లక్ష్మీనారాయణతో, ఒక సోము వీర్రాజు లాంటి వాళ్ళతో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు రాష్ట్ర విభజన తర్వాత. కానీ అవేవి కూడా అంతగా వర్కౌట్ కాలేదు బీజేపీకి. సో ఈ క్రమంలోనే పురంధరేశ్వరిని తెర మీద తీసుకొచ్చారు. ఎన్టీఆర్ బిడ్డ కావడం, దట్టు టీడీపీతో ఆ రోజు పొత్తులు పెట్టుకోవాల్సిన సందర్భం బీజేపీకి అవసరం కూడా ఏర్పడింది. ఈ క్రమంలోనే పురంధరేశ్వరి అయితే ఆ పదవి కరెక్ట్గా సూట్ అవుతుందనే అంచనాతో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఆమె కూడా అంతకంటే పర్ఫెక్ట్గా కూటమి ఏర్పాట్లో ఆమె కూడా కీలక భాగస్వామ్యంగా పనిచేశారు. సో ఆ స్థాయిలో ఆవిడకి రాజమండ్రి నుంచి టికెట్ కూడా ఇచ్చింది బీజేపీ. రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచారు ఆవిడ మొన్నటి ఎన్నికల్లో. గెలిచిన తర్వాత నేను ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు కేంద్ర మంత్రి అవుతున్నారనే ప్రచారం జరిగింది, స్పీకర్గా ఆమెకు పదవి ఇస్తారనే ప్రచారం జరిగిన అప్పుడున్న క్యాలిక్యులేషన్స్లో, అప్పుడున్న ఈక్వేషన్లో పురంధరేశ్వరిని పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే కూటమిలో అటు టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ ఉంది కాబట్టి అటు టీడీపీ కేంద్ర మంత్రి పదవులను పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అటు బీజేపీకి కూడా ఒకటి కేటాయించాల్సిన సందర్భం వచ్చింది. ఈ క్రమంలోనే లోకల్ ఈక్వేషన్స్ కావచ్చు, క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, అన్నింటిలో పురంధరేశ్వరిని పక్కన పెట్టాల్సిన సందర్భం వచ్చింది. అయితే ఇటీవల మనం చూస్తే ఒక 6-7 నెలల క్రితం జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆ సమయంలో అయిపోతా ఉంది కాబట్టి ఆ ప్లేస్ లో ఒక కొత్త అధ్యక్షులు రాబోతున్నారని ప్రచారం జరిగింది. దాంట్లో భాగంగానే వంతి శ్రీనివాసన్తో పాటు పురంధరేశ్వరి పేరు కూడా చాలా సీరియస్ గా తెర మీదకి వచ్చింది. ఈవిడికి ఇస్తున్నారు అనేది చాలా చర్చ జరిగింది. ఒకవేళ నిర్మలా సీతారామన్కి ఇస్తే ఆవిడకి ఆల్రెడీ మంత్రి పదవి ఉంది కాబట్టి ఆవిడ ఇష్టపడట్లేదని ఒక చర్చ. అదే తమిళనాడులో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి వంతి శ్రీనివాసన్కి ఇస్తారనే చర్చ జరిగింది. ఆ దిశగా బీజేపీ ఫోకస్ పెట్టలేదు. ఈ క్రమంలోనే ఈవిడిని జాతీయ అధ్యక్షురాలను చేస్తారు అని కూడా ప్రచారం జరిగింది. బట్ క్షేత్రస్థాయిలో వాస్తవాలకు భిన్నంగా పరిస్థితులు ఉన్న కారణమా, లేకపోతే పురంధరేశ్వరికి వేరే ఆప్షన్ చూశారు కాబట్టి మంత్రి పదవి ఆప్షన్ ఆవిడ అధ్యక్షురాల పదవి నుంచి పక్కన పెట్టారా అన్న చర్చ కూడా జరిగింది. బట్ అయితే ఇప్పుడు ఈ రోజున మరోసారి ఆమె పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తోంది. ఎందుకు వినిపిస్తోంది అంటే ప్రజెంట్ 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికల కోడ్ ఉంది ఇప్పుడు, 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత
తర్వాత పూర్తి స్థాయిలో కేబినెట్ ప్రక్షాళన మీద మోడీ ఫోకస్ పెడతా ఉన్నారు. ప్రక్షాళన అనే కంటే ఎక్స్పాన్షన్ మీద ఆయన ఫోకస్ పెట్టబోతా ఉన్నారు అనేది మనకున్న సమాచారం. ఎందుకంటే ఆల్రెడీ నితీష్ ను బీహార్ సీఎం బాధ్యతలను తప్పించి ఆయనకి రాజ్యసభ కేటాయించడం జరిగింది. ఆయనకు ఆల్రెడీ మంత్రి పదవి, కేంద్ర మంత్రి పదవి హామీ ఇచ్చున్నారు. ఆయన కూడా మంత్రి పదవి కేటాయించాల్సిన అవసరం ఉంది. అందుకనే దీంతో పాటు మరో 2-3 ఇతర రాష్ట్రాల నుంచి మంత్రి పదవులోకి తీసుకుందామనే ఆలోచన మోడీ చేస్తా ఉన్నారనేది ఒక చర్చ. ఈ క్రమంలోనే పురంధరేశ్వరికి కూడా మంత్రి పదవి ఇస్తున్నారు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మేజర్ రోల్లో మహిళల సంఖ్య కూడా కీలకంగా ఉండాలి కాబట్టి, దట్టు పార్టీ కోసం మంచి వాయిస్ కూడా పురంధరేశ్వరిది. ఆ యాంగిల్లో ఆలోచిస్తా ఉన్నారనేది ఒక చర్చ. అయితే పురంధరేశ్వరికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఈ రోజున రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో పార్టీని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఆమె కూడా మంచి వాయిస్ ని పార్టీ తరపున జనంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సదరన్ స్టేట్స్ లో పూర్తి స్థాయిలో పార్టీని ఇండివిజువల్ గా డెవలప్ చేయాలంటే పురంధరేశ్వరి లాంటి నేత ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఆ పార్టీకి. అందుకే ఆవిడ మీద మోడీ అండ్ అమిత్ షా సీరియస్ గా ఫోకస్ పెట్టారని చెప్తా ఉన్నారు. సో మరి ఆ యాంగిల్లో నిజంగా వాళ్ళు ఫోకస్ పెడితే చిన్నమ్మకి పెద్ద పదవి దక్కడం అయితే ఖాయమని మనం అనుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.